జ్యోత్స్న. మీరు ఇప్పుడు మీ ముందుకు నేను ఒక కొత్త వంటకంతోని ముందుకొచ్చాను. యాక్చువల్గా అది అందరూ చేస్తారు, బట్ నేను చేసేది కొద్దిగా వెరైటీ. ఏంటంటే మునక్కాయ కర్రీ అనేది సాంబార్లో వేసుకుంటారు అండ్ మునక్కాయ టమాటా వండుకుంటారు. బట్ నేను చేసే రెసిపీ ఏంటంటే ఉల్లిపాయ మునక్కాయ పాలు పోసి ఎలా వండుకోవాలనేది చూపిస్తాను. యాక్చువల్గా ఈ వంటకం నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను. మీకు అది ఎలా వండాలనేది చూపిస్తాను. ముందుగా మనం ప్యాన్ పెట్టుకుందాము. చాలా బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఆయిల్ పోసుకొని ఇంకా ఇలానే పాలు పోసి బీరకాయ వండుకోవచ్చు అండ్ ఎగ్స్ కూడా అండి. అది నేను ఇంకో ఎపిసోడ్లో మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్. వంకాయ కర్రీలో కూడా పాలు పోసి వండొచ్చండి, చాలా బాగుంటుంది. నాకు అత్తయ్య వాళ్ళు చేసే వంటకాల్లో ఇది చాలా ఇష్టము. పాలు పోసిన ములక్కాయ కర్రీ అయినా, ఎగ్, ఉల్లిపాయ, దాంట్లో కూడా ఎగ్ని బాయిల్ చేసి ఉల్లిపాయ, అది కూడా నాకు చాలా ఇష్టం. మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో అవి కూడా చూపిస్తాము. ముందుగా ఆవాలు వేసారండి, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి. దీంట్లో కారం అవసరం లేదండి, మనం పచ్చిమిర్చి క్వాంటిటీ వేసుకుంటున్నాం కాబట్టి యాక్చువల్గా దీనికి మనకు కారం అవసరం లేదు. పచ్చిమిర్చి ఒకటి సరిపోయిద్దండి. మీరు తినే కారంని బట్టి వేసుకోండి, కానీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. మనకు పచ్చిమిర్చి వేయగానే ఇవి మనం వేసుకుందాము. కరివేపాకు. ఎప్పుడైనా కరివేపాకు మనం ఇలా అంటున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అండ్ కరకరలాడుతూ అవ్వాలండి. ఎప్పుడైనా కరివేపాకు తాలింపు వేసామా అనేసి అన్నీ మనం ఒకే వేసేసుకుంటే అవి మగ్గదు. అలా అన్న తర్వాతనే మన కరివేపాకులు అయ్యాక మనం మిగతా వేసుకోవాలి. ఆనియన్ వేస్తున్నానండి. మనం ఉల్లిపాయని మగ్గించాలండి బాగా. మీరు దీంతో పాటే మునక్కాయలు కూడా వేసేసుకోండి, ఎందుకంటే అవి మగ్గుతుంటే ఇది కూడా అందులో మగ్గిపోతాయి ఆయిల్లో, బాగుంటుంది. ఇలా వేసుకున్నప్పుడు ఏంటంటే మన కింది ముక్కలు అవి అన్నీ మంచిగా కలిసిపోతాయండి. అయితే మనం ఇప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. దానికి సరిపడా వేసుకోండి. అండ్ మనం పాలు కూడా పోస్తాం కాబట్టి దానికి సరిపడా చూసుకోండి. అండ్ పసుపు. దీన్ని మనం కాసేపు మగ్గిద్దాము. ఒకసారి మనం ఇది మగ్గిందా చూద్దామని. ఇంకా మీరు ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొంచెం చిన్నగా కట్ చేసుకోండి, నేను పెద్దగా కట్ చేశాను. అయితే బాగా మగ్గిపోతాయి మనకి. ఇంకేలాగే ఒక 2 minutes చూద్దాము. ఎంత మగ్గితే అంత టేస్ట్ ఉంటుందండి. మగ్గకపోతే ఉల్లిపాయ అయినా ఈ మునక్కాయ అయినా మనకి ఫ్లేవర్ అనేది బాగోదు. ఇంకొక 2 seconds ఇలాగే మగ్గిచ్చేసి తర్వాత పాలు పోద్దాము.
ఒకసారి కిందికి పైకి అనుకుంటూ ఉండండి. అప్పుడు మనకి ఇవి చూడండి, ఇవి మగ్గిపోయాయి, ఈ పైనవి మగ్గలేదు. ఇప్పుడు మనము పాలు పోస్తాం కదా, అందులో కూడా ఈ మునక్కాయల్లో ఆ పాలు ఫ్లేవర్ అనేది పోవాలి, మగ్గాలి, అప్పుడే బాగుంటుంది. ఇవి ఆల్రెడీ నేను వేడి చేసుకొని పక్కకు పెట్టుకున్న పాలండి. మనం నార్మల్గా వండే ఫ్రైకిను ఈ పాలు పోసిన దానికి సాల్ట్ అనేది కొంచెం పడుతుంది, అది చూసి వేసుకోండి. ఇప్పుడు మనం ఇలాగే ఒక 5 minutes మగ్గిద్దాం. ఒకసారి చూద్దామండి. యాక్చువల్గా ఎక్కువ పాలు పోసుకుంటే దీనికి ఎందుకు అంటే ఈ ఫ్లేవర్ అంతా మనకి పాలది మునక్కాయలోకి ఉల్లిపాయలోకి వస్తుంది. ఇంకా కొంచెం మగ్గాలి, దగ్గరికి రావాలి ఇదంతా. మనం కొద్దిగా హైలో పెట్టేద్దాము. ఒకసారి మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. మనకి ఇలా పాలు పొంగినప్పుడు ఇది కలర్ అనేది చేంజ్ అవుతుంది. మన పాలు ఎక్కువ అయ్యి ఇట్లా అవితేనే మనకు ఆ టేస్ట్ ఉంటుందండి. చాలామంది పాలు తాగడానికి కూడా ఇష్టపడరు, అప్పుడు మనం ఇలాంటివి చేసుకుంటే కూడా బాగుంటుంది. మునక్కాయ కూడా చాలా మంచిదండి. చూడండి, పాలు మొత్తం అంతా దగ్గరకు వచ్చేసాయి. దగ్గరకు వచ్చేసి ఈ ఉల్లిపాయకి దీనికి మొత్తము మనకి ఫ్రై లాగా అయిపోయినప్పుడు అది వేరుగా కనబడుతుంది చూడండి. ఇంకా కొద్దిగా మగ్గనిద్దాము, దగ్గరికి ఫ్రై అవ్వాలి. రైస్లోకి చాలా బాగుంటుందండి ఇది. ఇందాక మనం పాలు పోసినప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది. అంతే అండి, మునక్కాయ ఉల్లిపాయ పాలు పోసి కర్రీ టేస్ట్ ఒకసారి ట్రై చేయండి. చేసి టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. ఒకసారి మనం ఇది టేస్ట్ చేద్దాము. గ్యాస్ ఆఫ్ చేస్తున్నాండి. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతండి, రెడీ మునక్కాయ ఉల్లిపాయ విత్ మిల్క్. చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పచ్చిమిర్చి అనేది మీరు కారంకి తగ్గట్టు అది వేసి పిల్లలకి కూడా పెట్టండి, చాలా బాగుంటుంది. మీకు ఇంకా ఏమైనా వెరైటీస్ కావాలంటే మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఏమైనా హోమ్ రెమెడీస్ కావాలన్నా హెల్త్ గురించి అయినా సరే కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు ఈ మునక్కాయ పాలు పోసిన మునక్కాయ ఉల్లిపాయ కర్రీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.